ఈరోజు మైనార్టీల పరిస్థితి మెరుగులో ఉండాలంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలన్న కారణాలు ఏమంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చినారు కాబట్టి ఈరోజు మన ముస్లిం మైనార్టీలో ప్రతి ఒక్క ఆఫీసులో 4 ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో అనంతపురానికి మన అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు లలిత కళా పరిషత్లో రంజాన్ ఇఫ్తార్ విందుకు పిలిపించారు. ఆ రోజు మేమంతా స్నేహితులు మిత్రబృందం, మా స్నేహితుడు రషీద్, మా స్నేహితుడు నజీరు, మేమంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. 2006లో ముస్లింస్లో స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ సచార కమిటీలో కానీ ప్రతి ఒక్కటి ముస్లింలు ఏ విధంగా ఉండారో చితికిపోయిన పరిస్థితుల్లో ఉండారు. అటువంటి ముస్లింలకు మీరు రిజర్వేషన్ కల్పించాలి 10% అని మేము అప్పుడు రిప్రజెంటేషన్ చేశాము. అదే రోజు షబ్బీర్ అలీ మైనార్టీ మినిస్టర్గా ఉన్నారు. ఆ రోజు మేము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ పోయిన తర్వాత షబ్బీర్ అలీ మైనార్టీ మినిస్టర్ గారు పిలిపించి మా లెటర్ మెమోరాండం చూసి ఆ మెమోరాండంలో మా స్థితిగతులను పరిశీలించి అప్పట్లో కానీ ఎంపీఎం ఓఎస్సీ గారు కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిశారు. వాళ్ళు కానీ తెలిపిన విషయం వాస్తవమే. ఇటువంటి పరిస్థితులు మన పరిస్థితులకు మెరుగుపరిచింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ రోజు అనంతపురంలో కానీ గుల్జార్పేటలో ఒకటే ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు 4% రిజర్వేషన్ వచ్చిన కారణం వల్ల ఒకటే ఇంట్లో 2 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఒక సీటు కుప్పంలో వచ్చింది, ఒక సీటు ఇంకో సాట్ వచ్చింది. 2 సార్లు ఒకటే ఇంట్లో బీద వాళ్ళ ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు రావడము, 2 సీట్లు రావడానికి కారణము డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు మనకు ఎంతో మైనార్టీలకు ఆసరాగా ఉన్న 4% రిజర్వేషన్ ని తీసేస్తామని బహిరంగంగా చెప్తున్నారు. ఆ మాటకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ దాని సమాధానం చెప్పాల్సిన అవసరము ఆసన్నమైంది. కానీ వాళ్ళ చాటున పడి బీజేపీ వాళ్ళు చాటున పడి మైనార్టీని మోసం చేస్తామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరూ ఒప్పుకోలేరు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా బాగున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కారణం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ఆదర అభిమానాల వల్ల ప్రతి దానికి ముందు తీసుకుపోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీటీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అందుకోసము మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మేలుకోవాల్సిన అవసరం వచ్చింది. మైనార్టీలు అందరూ కలుసుకొని మన ఫ్యాన్ గుర్తుకు గెలిపించుకొని మళ్ళా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి మైనార్టీలు అన్ని చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలా. ఈ రోజు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురంలో వాళ్ళ నాన్న 4 తూర్లు ఎంపీగా గెలిచారు, 2 తూర్లు ఎంపీగా గెలిచారు, 2 తూర్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 1 తూర్లు ఎమ్మెల్సీగా గెలిచారు. ఇక్కడ చరిత్ర ఉన్న ఫ్యామిలీ అనంతపురంలో అనంత వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర గల ఫ్యామిలీ. ఈ రోజు 4 తూర్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకటరామరెడ్డి గారు 1 తూరు ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అటువంటి ఫ్యామిలీకి మైనార్టీలకు ఎప్పుడు ఏదొచ్చినా మైనార్టీల పట్ల స్పందించే వ్యక్తి అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి అన్న గారు. ఈ రోజు అనంతపురంలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ముస్లింస్ బీద పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా నిధులు వచ్చిన తర్వాత బీద వాళ్లకు మైనార్టీలకు పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపాలు మద్రసాలు మసీదులకు 5 కోట్ల వరకు దాదాపు అనంతపురంలో మసీదులకంతా ఇచ్చిన ఘనత అనంత వెంకటరామరెడ్డి గారిది. అటువంటి అనంత వెంకటరామరెడ్డి గారికి మైనార్టీలంతా మనం కలిసి గెలిపించుకునే అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనార్టీలంతా కలిసి మనము ఈ ప్రెస్ మీట్ పెట్టాము.